హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకొక లాగ్లోకి అయితే స్వాగతం. నేను ఇవాళ దోసకాయ పప్పు అయితే చేయబోతున్నానండి. దానికోసం నేను చిన్న దోసకాయ ఒకటి తీసుకున్నాను, ఒక గ్లాస్ కందిపప్పు. ఫస్ట్ మనం ఈ గ్లాస్ కందిపప్పుని బాగా వాష్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలండి. కందిపప్పు పైన తెల్లగా ఫామ్ అవుతుంది కదా, అదంతా పోవాలి. చూడండి వాటర్ ఎలా కలర్ చేంజ్ అయ్యాయో. బాగా వాష్ చేసుకున్నాక ఈ వాటర్ని అయితే డ్రైన్ అవుట్ చేసేయాలి. ఇలా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న కందిపప్పుని బాగా ఉడికేంత వరకు కుక్కర్లో పెట్టి ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించాలండి. బాగా మెత్తగా అయిపోవాలి. పప్పు అయితే కుక్కర్లో పెట్టేశానండి. అది విజిల్స్ వచ్చేంత వరకు ఈలోపు మనం ఈ దోసకాయని అయితే పీల్ చేసుకుని ముక్కలు చేసుకోవాలి. ఈ లోపల పప్పుకి కావాల్సిన సామాన్లన్నీ రెడీ చేసుకుందాం. ఇప్పుడు కుక్కర్లో పప్పు పెట్టాం కదండి, అది ఉడికే లోపు మనం తాలింపు అయితే వేసుకుందాము. ముక్కలు ఉడకాలి కాబట్టి టైం పడుతుంది. దానికోసం స్టవ్ వెలిగించి ఇవన్నీ పోపులు అయితే వేసుకుందాం. నేను దోసకాయ పప్పులోకి కొంచెం చింతపండు కూడా వేస్తానండి పులుపు కోసం. ఈ చింతపండుని అయితే నానబెట్టుకుందాం కొంచెం నీళ్లు పోసి. ఈలోగా మూకుడు అయితే వేడెక్కింది. కొంచెం నేనైతే నెయ్యి వేస్తానండి. ఇందులో కొంచెం నెయ్యి కొంచెం నూనె వేస్తాను. తాలింపు టేస్ట్ బాగుంటుంది. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, కొంచెం ఇంగువ, చిటికెడు ఇంగువ, ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. చిట్పట అనేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పోపులోనే నేను దోసకాయ ముక్కలు అయితే వేసుకుంటానండి. ఒకసారి బాగా కలుపుకొని ఈ ముక్కలు మగ్గడానికి కొంచెం వాటర్ అయితే కావాలండి. కొంచెం వాటర్ వేస్తున్నాను. ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఈ ముక్కలు మగ్గడానికి ఒక 5 నిమిషాలు టైం పడుతుంది కాబట్టి మనం లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా ఉడికిన పప్పునైతే ఒకసారి ఇలా గరిటెతో మెదుపుకోవాలండి. ఎక్స్ట్రా వాటర్ ఉంటే దాన్ని ఈ పప్పు ఉడుకుతున్న ముక్కల్లోకి పోసేసుకొని పప్పునైతే మెత్తగా ఉడికిన పప్పునైతే ఇప్పుడు మనం గరిటెతో స్మాష్ చేసుకోవాలి. బాగా మెత్తగా చేసుకొని దోసకాయ ముక్కల్లో వేసుకోవాలి.
ఇప్పుడు ఈ ముక్కలు అయితే ఉడికాయండి. ఇవి నూనెలో వేగితే చాలా టేస్టీగా ఉంటాయి. అందుకని చెప్పి నేనైతే పోపులోనే వేసుకుంటాను ముక్కల్ని. ఇప్పుడు ఈ పప్పుని కూడా ఇందులో వేసేసుకుందాం. ఈ ఉడికిన పప్పుని కూడా ఇందులో వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుని ఒకసారి ఈ పప్పుని బాగా కలియబెట్టుకొని మంట మాత్రం సిమ్లోనే ఉండాలి. ఒక టీ స్పూన్ కారం, 2 tablespoons salt, చిటికెడు పసుపు. ఇప్పుడు ఇందులోకి నానబెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జు వేసుకోవాలి. వేసుకుని మొత్తం అన్నిటినీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన దోసకాయ పప్పు నేనైతే ఇలా చేస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఒక 5 minutes, ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టి ఉడికించుకుందాం. దగ్గర పడ్డాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. పప్పు కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంది. మరీ పలచగా చేసుకుంటే పప్పు అన్నది టేస్ట్గా ఉండదు, అలాగని మరీ గట్టిగా కూడా చేసుకోకూడదు. ఈ మాత్రం కన్సిస్టెన్సీ సరిపోతుంది. నా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పప్పు ఎలా ఉందో కామెంట్ మాత్రం చేయండి మర్చిపోకుండా. బాయ్.